అయితే ఇప్పుడు ఈ టైటిల్ చూస్తానే కొంతమంది యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూసిన వాళ్ళకి కొంతమందికి కోపం రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మీలో కొంతమంది ఇక్కడ వీడియోలోకి వచ్చారంటే ఈ టైటిల్ చూసి వచ్చింటారు. అయితే ఈ టైటిల్ చూసినప్పుడు కొంతమందికి కోపం వచ్చింటుంది. దేశం బాగుండాలంటే క్రిస్మస్ జరగాలి అని అన్నాం అనుకో, 90% మంది 70% మందికి కోపాలు వస్తాయి. అదేంటి దేశం బాగుండాలి క్రిస్మస్ జరగాలంటే మీ మత ప్రచారం చేసుకుంటున్నారా అనే మాటలు మాట్లాడే వాళ్ళు లేకుండా పోలేదు, అనుకునే వాళ్ళు లేకుండా లేదు, తొందరపడి కామెంట్ పెట్టేవాళ్ళు లేకుండా పోలేదు. అయితే కొంచెం సావధానంగా ఓపికగా వినాలని మనవి చేస్తున్నాం. నిజంగా దేశం బాగుండాలంటే క్రిస్మస్ జరగాలి. అసలు క్రిస్మస్ అంటే మీరు అనుకున్నట్టు హంగులు ఆర్భాటాలు రంగులు లేదా సంతోషాలు పాటలు డ్యాన్సులు చిందులు క్రిస్మస్ తాత డెకరేషన్ క్రిస్మస్ తాత డ్రెస్ వేసుకొని గంతులు వేయటాలు చాక్లెట్లు ఇసిరేసాలు కేకులు కోయటాలు మీరు అనుకుంటున్న ఈ క్రిస్మస్ కాదు సుమా. వాక్యానుసారమైనటువంటి క్రిస్మస్ జరిగితే నిజంగా దేశం బాగుంటుంది. వాక్యానుసారమైన క్రిస్మస్ జరిగితే దేశం బాగుంటుంది. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఒక కాలేజీలో చాలా తరగతులు ఉంటాయి కదా, ఆ తరగతి గదిలో ఇంచుమించు 20 మంది పైగా స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 20 మంది పైగా స్టూడెంట్స్ ఉన్నప్పుడు క్లాస్లోకి ప్రొఫెసర్ వెళ్ళాడు. ప్రొఫెసర్ వెళ్ళి అలా ప్రొఫెసర్ క్లాస్ రూమ్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో పిల్లల్ని అడగడం మొదలుపెట్టాడు. విద్యార్థులు ఏమనంటే, మన దేశం బాగుండాలంటే ఏం చేయాలి? మన దేశం ఆర్థికంగా కావచ్చు లేదా సహజంగా కావచ్చు చుట్టుపక్కల దేశాలతో మనం అణగారిపోతున్నాం, దిగజారిపోతున్నాం. ఇలా బలమైన కారణాలు ఏంటి? దేశం బాగుండాలంటే ఏం చేయాలి అని స్టూడెంట్స్ అడిగారు. ఈ మధ్యకాలంలో కూడా డాలర్తో రూపాయి ఇంచుమించు 90 రూపాయలు పడిపోయింది. సో ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఇలా దేశం ఆర్థికంగా సతగారిపోతున్నప్పుడు అణగారిపోతున్నప్పుడు చాలా మందికి ప్రశ్న వస్తుంది, కోపం వస్తుంది. ఇప్పుడు దేశం బాగుండాలంటే ఏం చేయాలి అని ప్రొఫెసర్ క్లాస్లో అడిగితే అని సార్ అడిగాడు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరు లేచి అడుగుతారు కదా, చెప్తారు కదా. అలా ఒక్కొక్క స్టూడెంట్స్ లేచిన తర్వాత మొదటి స్టూడెంట్ చెప్పాడు, సార్ మన దేశం పాడవడానికి లేదా దేశం పతనం అయిపోవడానికి బలమైన కారణం రాజకీయ నాయకులు సార్ అన్నాడు. రాజకీయ నాయకులు బాగా పరిపాలిస్తే, రాజకీయ నాయకులు నమ్మకంగా ఉంటే, రాజకీయ నాయకులు బాగా చేస్తే, రాజకీయ నాయకులు దాచుకోకుండా మంచిగా పేదవారు చూసుకుంటే, దేశాన్ని పరిపాలిస్తే దేశం బాగుంటుంది సార్ అన్నాడు. నిజమా అబద్ధమా? కరెక్టేనా? ఏంటి మాట్లాడరు? అవును కరెక్టే అన్నప్పుడు బాగా చెప్పారు, చాలా సంతోషం అని చప్పట్లు కొట్టారు. కొట్టిన తర్వాత కూర్చున్నారు. నువ్వేమనుకుంటా చెప్పాను. సార్ రాజకీయ నాయకులు తప్పు కాదు సార్, ఓట్లు వేసిన ప్రజలు తప్పు సార్ అన్నాడు. డబ్బుల కోసం తాగుడు కోసం కక్కుర్తిపడి ఓట్లు ఎవరు పడితే వాళ్ళు కొట్టారు సార్, కాబట్టి ప్రజలు తప్పు సార్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, రైటా రాంగా? కాదా? మరి ఓట్లు వేసిన కదా రాజకీయ నాయకులు వెళ్తారు. అర్థం కాలేదా? అర్థమైందా? అప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ లేపడితే అప్పుడు ఒక్కొక్కరు చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి వాడు రాజకీయ నాయకులు తప్పన్నాడు, రెండో వాడు ప్రజలు తప్పన్నాడు, మూడో వాడు లేచాడు. సార్ ముమ్మాటికి రెండో వాడు చెప్పింది మొదటి చెప్పింది రైటే సార్. అయితే ప్రజలు నిజంగా మంచి వ్యక్తి ఓటు వేయాలంటే ముందు ప్రజలకు జ్ఞానం ఉండాలి సార్, ప్రజలకు తెలివి ఉండాలి సార్, ప్రజలకు చదువుకొని ఉండాలి సార్. ప్రజలకు జ్ఞానం ఉంటే తెలివి ఉంటే తప్పకుండా మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు సార్ అని అన్నాడు. ఇంకా నాలుగో వాడు లేచాడు. సార్ ప్రజలకు ఎంత తెలివి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఈరోజు రాజకీయ నాయకులు యాక్టర్లు కానీ చదువుకున్న వాళ్ళు కానీ పెద్ద పెద్దోళ్ళు 1, 10 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మరి వారికి అంత తెలివి ఉంటే వారి కుటుంబాలు ఎందుకు కట్టుకోలేకపోతున్నారు సార్? వారి కుటుంబాల సమాధానం లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని విడాకులు చేసుకుని వరుసగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. డబ్బున్న వాళ్ళు చేసుకోవట్లేదా? అనుమానాలతో డైవర్స్ తీసుకోవట్లేదా? బయట విచ్చలుడిగా తిరగట్లేదా? మరి చదువుకున్న వాళ్ళు సాంప్రదాయంగా దేశానికి రాజ్యానికి నేర్పించాల్సినటువంటి వాళ్ళు పొట్టి బట్టలు వేసుకొని సాంప్రదాయబద్ధంగా నిజమైనటువంటి భక్తి అంటే నిజమైన భయం అంటే ఏంటి, పెద్దల భయం అంటే ఏంటి నేర్పించాల్సిన వాళ్ళు డ్రగ్స్తో మత్తు పానీయాలతో వ్యభిచార కొంపల్లో డ్రగ్స్తో పబ్బుల్లో తిరుగుతూ పాపాన్ని విచ్చలవిడిగా చేస్తున్న వారు ఉన్నారు సార్. చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు సార్. ఇంకొక మాట చెప్పాలంటే చదువుకున్న వాళ్ళే కొత్త ఇన్నోవేషన్స్ కనిపెట్టి కుక్కర్లు ఎలా చంపాలా, ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలా, బ్లూ డ్రమ్ములు ఎలా పెట్టాలా కనిపెడుతున్నారు సార్. అదే పల్లెటూరులో చూడండి, ఒకప్పుడు 100 ఏళ్ల కిందట పెద్దగా చదువు లేని మా అమ్మ గ్రామాల్లో పనిచేసుకుంటూ వాళ్ళ నాన్నగారు ఇచ్చి పెళ్లి చేస్తే చక్కగా అత్తగారింటికి వెళ్ళి మామగారింటికి వెళ్ళి సంసారం చేసి 12 మంది 15 మంది పిల్లలు కానీ ఆ 15 మంది పిల్లలకు స్నానాలు చేపించి వాళ్ళు వండి పెట్టి వాళ్ళు చూసుకొని కట్టుకున్న భర్తను చూసుకొని ఇలా కుటుంబాలు కట్టారు సార్. ఇక్కడ చదువు సమస్య కాదు సార్ అన్నాడు ఒకడు. అందుకు నోరులో పెట్టారు. మరి ఏంట్రా సమస్య? దేశం బాగుండాలంటే ఏం చేయాలి అన్నాడు. మరి ఏంట్రా సమస్య? ఇంత బాగా ప్రసంగం చేసావు, సరే బాగుంది, నువ్వు చెప్పరు మరి సమస్య ఏంటో అన్నాడు. రాజకీయ నాయకులు కాదు, ఓట్లు వేసిన ప్రజలు కాదు, మరి ఏంట్రా సమస్య అన్నాడు. సార్ దేశం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి సార్ అన్నాడు. ఏం బాగుండాలి? కుటుంబమా? సార్ ఆగి కుటుంబం బాగుండాలా? అదేంట్రా కుటుంబం బాగుంటే దేశం ఎలా బాగుంటుందిరా? అప్పుడు అన్నాడు, సార్ ఒక కుటుంబం అంటే ఆ కుటుంబం బాగుంటే అలా కుటుంబాలు 10 కుటుంబాలు బాగున్నాయనుకో ఆ వీధి బాగుంటుంది. 10 వీధులు బాగుంటే ఒక గ్రామం బాగుంటుంది. 10 గ్రామాలు బాగుంటే ఒక మండలం బాగుంటుంది.
10 మండలాలు బాగుంటే ఒక జిల్లా బాగుంటుంది, 10 జిల్లాలు బాగుంటే ఒక రాష్ట్రం బాగుంటుంది, 10 రాష్ట్రాలు బాగుంటే ఒక దేశం బాగుంటుంది. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు కవి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, ఆ దేశంలో నివసించే ప్రజలు. అంటే దేశం అంటే అనేక రాష్ట్రాలు, అనేక రాష్ట్రాలు అంటే అనేక జిల్లాలు, అనేక జిల్లాలు కలిపితే ఒక రాష్ట్రం అవుతుంది. అవునా? ఒక రాష్ట్రం అవ్వాలంటే అనేక జిల్లాలు కలవాలి, అనేక జిల్లాలు అవ్వాలంటే అనేక మండలాలు కలవాలి, అనేక మండలాలు కలవాలంటే అనేక గ్రామాలు కలవాలి, అనేక గ్రామాలు కలవాలంటే అనేక వీధులు కలవాలి, అనేక వీధులు కలవాలంటే ఒక్కొక్క గృహం కలవాలి. ఆ గృహంలో నివసించే భార్య భర్త కరెక్ట్ పర్సన్ అనుకో, మంచి వ్యక్తులు అనుకో, జ్ఞానం కలిగి తెలివి కలిగి నిజంగా మంచి కుటుంబం అయితే ఆ కుటుంబం నుంచి వచ్చే ప్రేమ, ఆలోచన, జ్ఞానం, పిల్లలు, పెంపకం, ఆ కుటుంబం బాగుంటుంది. అలా కుటుంబాలు బాగుంటే ఆ వీధి బాగుంటుంది, అలా వీధులు బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటాయి మండలం బాగుంటాయి, జిల్లాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటాయి, దేశాలు బాగుంటాయి. ఇప్పుడు ప్రశ్న, ఆ కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలి? అర్థం కాలేదా? అర్థమైందా? సో ఓవరాల్ చెప్పాలంటే దేశం బాగుండాలంటే ఏం బాగుండాలి? కుటుంబం బాగుండాలి. మరి కుటుంబం అంటే ఎవరు? భార్య భర్త బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. భార్య భర్త బాగుండాలి అంటే వారి హృదయంలో క్రీస్తు జన్మించాలి. అనగా వారి కుటుంబాల్లో, వారి గుండెల్లో, ఇటు భార్యలోను ఇటు భర్తలోను క్రీస్తు ప్రేమ, క్రీస్తు సన్నిధి, క్రీస్తు ప్రసన్నత ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఎలాగో చెప్తా చూడండి. నిజంగా యేసుక్రీస్తుని అంగీకరిస్తే, నిజంగా యేసుక్రీస్తు మనం సేవిస్తే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపు. ఒక స్త్రీని మోహపు చూచిన ఎడలా నువ్వు అప్పుడే వ్యభిచారం చేసిన వాడు అవుదువు అని నిజంగా పాటించే భర్త ఉన్నాడు అనుకో, పరాయి స్త్రీని పెట్టుకుంటాడా? పక్కింటి అమ్మాయిని ఎదురింటి వాళ్ళను, ఎదురింటి పక్క సందులోనో, ఆ ఊరిలోనో ఈ ఊరిలో మోహపు చూపు చూస్తారా? ఇదే కాలనీలో, ఈ కొండల్లో గుట్టల్లో పెళ్ళైన వాళ్ళు, యవ్వనస్తులు ఎంతో మంది ఈ పాడుపడిన గృహాల్లో పాపం చేసిన పెళ్ళైన వాళ్ళు షాక్. నేనైతే ఇదే కాలనీలో ఎందుకు రాస్తున్నారు? భయం లేదా? అయ్యో నేను తప్పు చేస్తున్నా భయం లేదా? ఉందా? భర్త పనికి వెళ్తాడు, భార్య పనికి వెళ్తాడు, భర్త కువైట్కి వెళ్తాడు, ఖత్తర్కి వెళ్తాడు, దుబాయ్కి వెళ్తాడు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పోతారు. ఎందుకు? భయం లేక. భయం ఉండాలంటే హృదయంలో దేవుడు ఉండాలి. హృదయంలో, కుటుంబాల్లో, భర్తలోను భార్య హృదయంలోనూ దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఉండాలి. ఇటు భార్యలోను ఇటు భర్తలోను ఉన్నట్లయితే వారు తప్పు చేయగలుగుతారా చెప్పండి? తప్పు చేయాలని ఆలోచన వస్తుందో చెప్పండి? అయ్యో నా దేవుడు చూస్తున్న భయం ఉంటుంది. అందుకని చెప్పా, కుటుంబాలు బాగుండాలంటే వాళ్ళ హృదయంలో దేవుడు జన్మించాలి. అనగా క్రిస్మస్ జరగాలి. క్రిస్మస్ అంటే చాలా మంది క్రిస్మస్ అంటే ఏదో అనుకుంటారు సుమా, పండగలు పబ్బాలు. వాస్తవానికి క్రైస్ట్ మాస్ అనే పదం నుంచి వస్తుంది. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే పూజ, పూజించడం, ఆరాధించడం, సేవించడం. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, క్రీస్తును సేవించటం, క్రీస్తును పూజించటం, ఇది అర్థం. ఇలా నిజంగా మన హృదయాల్లో క్రీస్తును సేవించే, క్రీస్తును ప్రేమించే, క్రీస్తును పూజించే హృదయం కనుక ఉంటే ఆ కుటుంబాలు బాగుంటాయి. ఎందుకంటారా? యేసుక్రీస్తు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపు చూసినట్లా అప్పుడే వ్యభిచారం చేసిన వాడవద్దు. నీ సహోదరుని అనవసరంగా వ్యర్థుడా అన్నంటే చాలు నరహత్య చేసిన వాడవద్దు. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించు. నీ పొరుగు వానికి లేని ఏడలా అతనికి సహాయం చేయి. ఇలా ప్రభు అయిన యేసుక్రీస్తు బోధలు నిజంగా మనలో జనిస్తే, నిజంగా మనలో పుడితే మన కుటుంబాలు బాగుంటాయి. భార్య తప్పు చేయాలని భయపడుతుంది, భర్త తప్పు చేయాలని భయపడతాడు. భర్త 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా భార్య భయపడతాడు, భార్య 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా భర్త భయపడతాడు. ఎప్పుడు చెప్పండి? నిజంగా హృదయంలో క్రీస్తు ఉంటే, నిజంగా హృదయంలో క్రీస్తు జన్మిస్తే, నిజంగా వారి కుటుంబాల్లో ఆ కుటుంబంలో క్రీస్తు జన్మించే ఆ మనస్సాక్షికి భయపడిన వాళ్ళు తమ కుటుంబాన్ని కాపాడుకుంటారు. ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తారు. తమ కుటుంబంలో పక్కవాడు, పొరిగింటి వాడు పేదరికంతో అల్లాడిపోతుంటే, అనారోగ్యంతో బాధపడుతుంటే తన ఇంట్లో ఉన్న తీసుకొని ఇస్తాడు నిజంగా క్రీస్తు జన్మిస్తే. ఇలా క్రైస్తవ దేశంలో లేదా క్రైస్తవ మిషనరీలు ఎంతోమంది తమ జీవితాలు, తమ త్యాగాలు, ప్రాణం చేసి తమ దేశాలు వదిలిపెట్టి అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళి కుష్ఠరోగుల మధ్య, అనాథకుల మధ్య, వ్యభిచారుల మధ్య, అనేకులకు మధ్య వెళ్ళి సేవ చేశారు క్రైస్తవ మిషనరీలు. ఎందుకు తెలుసా? వాళ్ళ హృదయాల్లో క్రిస్మస్ జరిగింది కాబట్టి. అంటే వాళ్ళ హృదయాల్లో క్రీస్తును ఆరాధిస్తున్నారు కాబట్టి, వారి గుండెల్లో క్రీస్తును కొలుస్తున్నారు కాబట్టి. మనం కొలిసినట్టు కాదు సుమా. చాలా మంది కొలిసినట్టు అంగులు, ఆర్భాటాలు వేసుకోవద్దని చెప్పట్లా, డెకరేషన్ చేసుకోవద్దని చెప్పట్లా, కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సంవత్సరంలో ఎప్పుడు లేనంత ఆనందం, సంతోషం ఎప్పుడురా యవ్వనస్తులు ఎక్కువ మందిరానికి వచ్చేది, పరిచయం చేసేది, డెకరేషన్ చేసేది అంటే ఏడికి సౌండ్ రావట్లేదే. ఎవడు తెలుసా? క్రిస్మస్కే మొన్న ఒక అబ్బాయి వీడియో పెట్టాడు.
అన్న మా చర్చిలు రెడీ చేస్తాను అడ చేస్తాను అన్న. ఏం చేస్తాను తమ్ముడు అన్న. ఓ పెద్ద పోలు వేసి దాని చుట్టూ బిల్డింగ్ వేసి యమనసులు మొత్తం అంగులు ఆరుబట్టలు తేలి చేసి ఒకరు కట్టేవాడైతే ఒకరు ఎత్తేవాడైతే ఒకరు చూసేవాడైతే అప్ప వాళ్ళ ఆనందం చెప్పబట్లే. అలా చేస్తున్నారు. నేను తప్పంటంలే, మంచిదే. కానీ సంవత్సరం అంతట్లో నిజంగా వాళ్ళు చేస్తున్న కట్టుకుంటున్న వస్తువులను వీటి మీద ఆనందాన్ని ఎత్తుకుంటున్నారు. నిజంగా క్రిస్మస్ అంటే క్రీస్తు మన హృదయం. ఇప్పుడు చెప్పండి, దేశం బాగుండాలంటే ఆ కుటుంబం బాగుందనుకో, వాళ్ళు పెంచే పిల్లలు బాగుంటారు. దేనికి విలువ ఇవ్వాలి? జ్ఞానానికా, తెలివికా, చదువుకా, డబ్బుకా, ఇతరుల మనుషుల మీద ద్వేషం, పగ, మత్సర ద్వేషాలు ఉంటాయంటారా? నిజంగా కుటుంబంలో క్రీస్తు జన్మిస్తే, ఆ కుటుంబంలో క్రీస్తు ఉంటే, ఇటు భార్యలోను ఇటు భర్తలోను ఉంటే కనుక, ఆ కుటుంబంలో అలా ఉంటే కనుక మత్సరాలు, ద్వేషాలు, కామము, అనుమానాలు, భయాలు ఉంటాయంటారా? ఉంటాయా? ఉండవు. అప్పుడు కుటుంబాలు బాగుంటాయి, వీధులు బాగుంటాయి. లంచాలు తీసుకుంటారా? మోసాలు చేస్తారా? పొరుగు వాడిని అన్యాయంగా అక్క ఒక 10,000 అప్పిక వచ్చే నెల 10వ తేదీ ఇస్తానక్క అని ఒక నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రిస్మస్ జన్మించిన వ్యక్తి అనగలిగాడు అనుకో, ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నాడు అనుకో, ఆ వ్యక్తి నమ్మించాడు అనుకో, నిజంగా 10వ తేదీ ఇవ్వకపోతే ఇతని వ్యక్తి ఈ హృదయం ఏమవుతుందో చెప్పండి. నిజంగా క్రీస్తుని ఆరాధించే హృదయం అయితే సతికిల పడుతుంది, దుఃఖపడుతుంది, బాధపడుతుంది, వేదన పడుతుంది. అయ్యో అని అర్థమవుతుంది. చెప్పింది ప్రాణం పోయినా సరే నా దేవుని నామను దుఃఖపెట్టకూడదు అనే అంతరంగంలో బాధపడుతుంది. అలా క్రైస్తవుడు నిజంగా హృదయంలో క్రీస్తు జన్మిస్తే మోసం చేయలేడు, మోసం చేసి బ్రతకలేడు. ఒకరు సొమ్ము తీసుకొని వడ్డీలకు, వ్యాపారాలకు చేసి మోసపోయి లేదా మోసం చేసి బ్రతకడు. ఎంతోమంది క్రైస్తవులు పేదవారి దగ్గర, మన మందిరానికి వచ్చే ఒక కుటుంబం కానీ పేదవారి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి చాలామంది కనపడుతున్నాడు, బాధ వేసేది. ఇప్పుడు నిజంగా వాళ్ళ కుండెల్లో క్రిస్మస్ ఉందంటారా? చెప్పండి, లేదు. ఎంతోమంది భర్తలు అక్రమ సంబంధాలు, ఎంతోమంది భార్యలు అక్రమ సంబంధాలు పెట్టారు. మరి నిజంగా వారి గుండెల క్రిస్మస్ జరుగుతుందంటారా? నిజంగా ప్రజలకు మేలు చేయాలి, దేవుడు చూస్తున్నాడన్న భయంతో నిజంగా రాజకీయ నాయకుడు పరిపాలిస్తే, నిజంగా వారి గుండెల్లో క్రిస్మస్ జరిగితే, నిజంగా వాళ్ళ గుండెల్లో దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంటే, లంచాలు మోసాలు చేసుకొని అన్యాయంగా అక్రమంగా దేశాన్ని పరిపాలిస్తారా? కనీసం ఒక పొరుగు వాని వ్యర్థుడా అంటే నరహత్య చేసినట్టే అన్నాడు ప్రభు. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు వారి తల్లిదండ్రులు, వారి వంశాన్ని, వారి బిడ్డలను తిట్టుకున్న వాళ్ళు లేరా? ఒక నిజంగా వాళ్ళ గుండెలో క్రిస్మస్ జరిగితే అలా తిడతారా? నిజంగా అలా క్రీస్తుని ఆరాధిస్తే, నిజంగా నీ పొరుగువాడు నిజంగా అలా తప్పు చేస్తే నాన్న ఏంటి పరిస్థితి? నిర్దాక్షిణ్యంగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా భయంకరమైన పచ్చి బూతులు మాట్లాడుతూ కింద పచ్చి బూతులు కామెంట్లు పెట్టుకుంటున్నారంటే నిజంగా వారి గుండెలో క్రిస్మస్ జరిగిందంటారా? వాళ్ళ చెప్తాను, ఈ వాక్యాన్ని ఎవరైనా సరే క్రైస్తవ్యాన్ని ఎవరు దూషించినా, క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, వాక్యాన్ని, సేవకుని ఎవరు దూషించినా, క్రైస్తవులను పేరు పెట్టబడినటువంటి మీరు నిజంగా మీ హృదయంలో క్రీస్తు జన్మిస్తే, మీరు నిజంగా మారుమనసు పొందితే, వాళ్ళు 100 బూతులు మాట్లాడినా నువ్వు ఒక్క బూతు కూడా మాట్లాడలేవు. భయపడతావు, దేవుని చేతులకు అప్పగిస్తావు, భయపడతావు. ఒకవేళ పొరపాటున మాట్లాడినా తప్పు చేశానని నేను దోషారోపణ కూడా వెళ్తావు. అది మన క్రైస్తవం కాదు. బూతులు మాట్లాడేది మన క్రైస్తవం కాదు. ఇది నిజంగా క్రీస్తు మన హృదయంలో జన్మిస్తే జరగబోయే అద్భుతమైన కుటుంబం. ఆ కుటుంబాలు బాగుంటే వీధులు బాగుంటాయి, అల్టిమేట్గా దేశం బాగుంది. ఒప్పుకోరా? చాలా బాగా చెప్పావన్నా. బైబిల్ అలాంటి ఉదాహరణ ఉంది. ఇది అర్థం అవ్వాలంటే మీ కళ్ళ ఎదుట నేను 2 కుటుంబాలు పెడతాను. ఆ 2 కుటుంబాల గురించి అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట పుట్టడానికి 1.5 సంవత్సరానికి ముందెళ్ళాలి. మన చెప్తున్నా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట పుట్టారా? పుట్టడానికంటే మళ్ళీ 1.5 సంవత్సరం ముందెళ్ళాలి. అంటే మరియమ్మ గర్భవతి అవ్వకముందే ఒక 6 నెలలు 7 నెలలు ఎనికెళ్ళాలి. ఆ ఎనికెళ్ళి ఏం జరిగిందో అన్న విషయం దాన్ని ధ్యానం చేయాలి. అలా ఎనికెళ్ళి అంటే ఇంచుమించు యేసుక్రీస్తు పుట్టక 1.5 సంవత్సరానికి ముందు నుంచి 2 కుటుంబాల గురించి మనం ధ్యానం చేయబోతాం. ఆ 2 కుటుంబాలు ఎలా ఉన్నాయి? నిజంగా అలాంటి కుటుంబాలు మనం కట్టుకోగలిగితే, నిజంగా మన కుటుంబంలో క్రీస్తు జన్మిస్తే మన దేశం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు. మన పిల్లలను బాగా పెంచగలం, జ్ఞానంతో పెంచగలం, తెలివిగా పెంచగలం, మన దేశాలు బాగుంటాయి. సో ఏంటి ఆ కుటుంబాలు? చూద్దామా? లూకాసు వార్త 1వ అధ్యాయం తీస్తారా? లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారు పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరుగుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందున ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా.
రైట్, తలపై దాని యేసుక్రీస్తు పుట్టడానికి 1.5 సంవత్సరం ముందు జరిగిన ఒక సందర్భం లేదా ఒక సంఘటన. ఏంటి ఆ సంఘటన అంటే చాలా జాగ్రత్త. పాత నిబంధన ముగింపుకు కొత్త నిబంధన ప్రారంభానికి మధ్యలో ఒక తెల్ల పేపర్ ఉంటుంది మీకు. మలాకీకి మత్తయి ఉందా? ఆ మలాకీకి మత్తయికి మధ్యలో 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత కానీ, దేవుని మహిమ కానీ, దేవుని పిలుపు కానీ, దేవుని స్వరం కానీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని చీకటి కాలం అంటారు. ఆ చీకటి కాలం గడిచిన తర్వాత లేదా చీకటి కాలంగా నడుస్తున్న తర్వాత దేవాది దేవుడు గాబ్రియేలు దూత ద్వారా జకరియా అనే మొట్టమొదటిగా వ్యక్తికి ప్రత్యక్షమై తెలియజేసిన మాట. జకరియా ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, దేవాలయంలో పరిచర్య చేస్తున్నప్పుడు, జకరియా నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నా అనే సందర్భం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట, ఇంతకు ఎవరు ఆ జకరియా? ఎవరు ఆ జకరియా అని అంటే, జకరియా ఇంచుమించు వృద్ధాప్యం కలిగిన వయసు కలిగిన వ్యక్తి. ఎవరు? జకరియా భార్య పేరు ఎలిజబెత్. వీరిద్దరూ భార్య భర్తగా ఉన్నప్పుడు బాగా వృద్ధాప్యానికి వచ్చారు. అయితే వాళ్ళ పిల్లలు లేరు. అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఇప్పుడు భార్య భర్త వారికి లోపం ఏంటి? పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి గొడ్రాలతనంతో అవమానంతో సమాజంలో ఉండరు. మర్చుకో మాట చెప్తానే, ఇప్పట్లో పిల్లలు లేకపోతే టెస్ట్ బీబీ ద్వారానో లేదంటే వారసత్వం లేదంటే ఏమంటారు అనాథాశ్రమకి వెళ్ళో లేదంటే ఒక పేద వ్యక్తినో లేదంటే తెచ్చుకొని తెచ్చుకొని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక విధంగా డబ్బు ఉంటే ఏదో విధంగా పిల్లల్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు, చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ కాలంలో పిల్లలు లేకపోతే, నిజం చెప్పాలంటే ఆ కాలంలో పిల్లలు లేకపోతే చాలా శాపంగా చూసేవారు. ఈ కాలం పరిస్థితి వేరు. ఆ కాలంలో అయితే, ఆ కాలం ఎందుకు, ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ కిందట వెళ్ళినా ఒక పిల్లలు లేని ఒక తల్లి గనక ఏదన్నా స్త్రీ కార్యక్రమాలు ఫంక్షన్స్ ఉంటాయి కదా, అది ఓణీల ఫంక్షన్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, నలుగు పెట్టడం కానీ, శ్రీమంతాలు కానీ ఉంటాయి కదండి. ఆ కార్యక్రమాలకు పిల్లలు లేనటువంటి తల్లి వెళ్ళింది అనుకో, భయంకరంగా తిడతారు. భయంకరంగా తిడతారు. దారుణంగా తిడతారు. జస్ట్ 100 ఏళ్ళ కిందట ఊహించుకోండి. 2000 సంవత్సరాల కిందట అంటే ఇంకెంత దారుణంగా ఉంటుందో. అంటే పిల్లలు లేకపోతే అంత శాపగ్రస్తంగా చూస్తారు, అంత శాపంగా భావిస్తారు. అలాంటి శాపగ్రస్తమైన కుటుంబం, ఆ కుటుంబంలో ఏం జరిగింది, ఆ కుటుంబం ఎలాంటిది చూద్దామా? ఇప్పుడు అదే అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో 6వ వచనం. వీరిద్దరు అంటే ఎవరమ్మా? జకరియా, మొదటి అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. రైట్, ఒక పైకి తరా. వీరిద్దరూ దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని సకలమైన ఆజ్ఞలు యందు నీతిమంతులుగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళ వాక్యం తెలుసా తెలియదంటారా? తెలుసా తెలీదా? తెలుసు. ఎలిజబెత్ అహరోను కుమార్తెలో ఒక ఆమె. జకరియా దేవుడి మందిరంలో పరిచయం చేసే వ్యక్తి. ఇలా పరిచయం చేసే జకరియాకు అలాగే ఎలిజబెత్ వీరిద్దరూ వృద్ధాప్యత వరకు దేవుని వాక్యానికి కుడికి ఎడమకు తప్పుకోకుండా వాక్యానుసారంగా బతుకుతున్నారు. అలా వాక్యానుసారంగా బతుకుతున్నారంటే వాళ్ళకు వాక్యం తెలుసా తెలీదా? తెలుసు. ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తిలో అయితే వాక్యం ఉంటుందో ఆ కుటుంబం ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినా నిలబడగలుగుతారు. మచ్చుకు మాడేస్తానే. వీరు వాక్యానుసారంగా బతుకుతున్నారా? నీతిగా బతుకుతున్నారా? సకలమైన ధర్మశాస్త్రం అందు నీతిగా బతుకుతున్నారా? బతుకుతున్నప్పుడు వీళ్ళకి ఎందుకు గొడ్రాలని శాపం వచ్చింది? ఆ శాపాన్ని వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రజలందరూ చెప్పిస్తున్నప్పుడు, తిడుతున్నప్పుడు అవమానాలు భరించగలుగుతారా? మీకేం అర్థమవుతుంది? చెప్పదే అర్థమవుతున్నా? వాక్యాన్ని వెంబడించే, క్రీస్తుని అనుసరించే, క్రీస్తుని సేవించే కుటుంబాల్లో కూడా లోటుపాట్లు ఉంటాయి. అన్ని సాఫీగా జరగవు. అన్ని సాఫీగా, అన్ని అద్భుతంగా, అన్ని ఆనందకరంగా, అద్భుతమైనటువంటి సంతోషకరంగా జరగవు. లోటుపాట్లు ఉంటాయి. క్రీస్తుని అంగీకరించినంత మాత్రాన అన్ని సాఫీగా జరుగుతాయి ఎక్కడ లేదు. కానీ ఎన్ని కష్టాల్లో, ఎన్ని నిందల్లో, ఎన్ని అవమానాల్లో కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి క్రైస్తవుడికి ఉంటుంది. అర్థం కాలేదు? అర్థమైందా? క్రైస్తవుడు అయినంత మాత్రాన ఏమి రావు అని బైబిల్లో లేదు సుమా. ఎన్నొచ్చినా ధైర్యంగా నిలబడతాడు, ఎదుర్కొంటాడు, జయిస్తాడు. అది క్రైస్తవుడు కూడా లక్షణం. అలాగే నిజంగా కుటుంబంలో వాక్యం అంటే ఆది ఎందు వాక్యం అంటను, వాక్యము దేవుడేను. ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అవునా? ఆ దేవుడే అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉండాలి అంటే, మన హృదయంలో జన్మించాలంటే మనకు వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలిసి ఉంటేనే కుటుంబాల్లో అటు భార్యలోను అటు భర్తలోను భయం ఉంటుంది. ఏంటి ఆ భయం? నా భర్తకు నేను అన్యాయం చేయకూడదు, నా భార్యకు నేను అన్యాయం చేయకూడదు అనే భయం ఉంటుంది. అలా భయాలు లేకే కదా ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. భర్త అటు బయటికి వెళ్తే చాలు, భార్య అటు బయటికి వెళ్తే చాలు. ఎన్నో కుటుంబాల అనుభవాలతో భయపడే వాళ్ళు లేరంటారా? మన రీసెంట్గా తెలిసిన మా కొలీగ్స్ కొంతమంది బెంగళూరు నుంచి ఫోన్ చేసినప్పుడు ఒక చిన్న మాట,
ఏంటి ఆ మాట అంటే, తన ఫ్రెండ్ మరొక ఫ్రెండ్తో అమ్మాయితో చెప్తుంది. ఏమంటే ఒకవేళ నువ్వు వే అంటారు కదా అమ్మాయిలు మాట, వే అంటారా ఏమంటారు, వే అంటారా, వే అంటారు కదా, ఏం వే బాగున్నావు, వే తిన్నా, వే అంటారు కదా. రైట్. అలా మొత్తానికైతే అడుగుతుంది. కాదు వే, నా జీవితంలో చిన్న మాట చెప్తా, గుర్తుపెట్టుకో, డబ్బు లేకపోతే హ్యాపీగా బతకలేవు. నా మాట నీ మంచి డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకో. మీ ఇంట్లో వాళ్ళు నీకు సంబంధాలు చూస్తారా నేను విన్నాను. డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకో, మంచిగా సంపాదించి మంచిగా వెల్ సెటిల్ అయినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకో అని చెప్పింది స్నేహితురాలు. ఎవరికి? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఫోన్ చేసిందన్న, ఇది పరిస్థితి, ఇప్పుడు డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా లైఫ్ ఉంటుందని నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల పరిసరాలు కానీ చూస్తున్నాను, మీరు దీని గురించి ఏమంటారు అని అడిగింది. అప్పుడు నేనేమన్నానంటే, అమ్మ నీకు పలానా యాక్టర్ తెలుసా అన్న. ఇప్పుడు నేను సోషల్ మీడియా చెప్తే బాగోదులే కానీ మిమ్మల్ని అడుగుతాను, యాక్టర్లు తెలుసా అన్న. అంటే యాక్టర్లు అంటే సినిమాలో యాక్టింగ్ చేస్తారే, యాక్టర్లు తెలుసా, వాళ్ళ దగ్గర డబ్బు లేదా అన్న. గొప్పలు ఉంటుంది లేదా ఉంది. మనం ఇంట్లోకి బట్టలు కొనుక్కుంటామా నెలకు ఒకసారి కొంటామా, సంవత్సరం ఒకసారి కొంటాం. ఏంటిది? బట్టలు. వాళ్ళు కార్లు కొంటారు, అలా కార్లు కొంటారు, అవునా కదా, అవునా? రైట్. అంత డబ్బు ఉంది, మరి ఎందుకు వాళ్ళు విడాకులు జరుగుతున్నాయి? ఎందుకు వారి కుటుంబాల సంతోషం లేదు? ఎంతమంది యాక్టర్లు చూడండి, 2-3 పెళ్ళి చేసుకున్నాం లేరా? మరి ఎందుకు జరిగాయి? మరి డబ్బు ఉంటే అంత సౌఖ్యంగా ఉంటే మరి భార్యాభర్త సంతోషంగా ఉండాలి కదా. డబ్బే ప్రధాన మూలం కాదమ్మా కుటుంబాలు కట్టడానికి డబ్బు కాదు ప్రధానమైన కార్యక్రమం. మరి ఏంటి? క్యారెక్టర్. మరి క్యారెక్టర్ రావాలంటే ఏం చేయాలి? గుండెల్లో భయం ఉండాలి. గుండెల్లో భయం ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు ఉండాలి. ఆ గుండెల్లో దేవుడు ఉంటే తప్పు చేయాలంటే భయం పడుతుంది. అన్యాయంగా నిర్దాక్షిణ్యంగా భార్యను కొట్టాలన్నా, భర్త భార్యను తిట్టాలన్నా భయం పడుతుంది. అర్థమైందా? కుటుంబాల్లో ఏ కుటుంబంలో అయితే వాక్యం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే వాక్యం బాగా తెలుసో, వాళ్ళ భార్యాభర్త ఇద్దరు ధైర్యంగా ఎదుర్కొంటారు, నిలబడతారు, ఎన్ని కష్టాలకైనా ఎన్ని నిందలకైనా. ఎలిజబెత్, జకరియా సకలమైన దేవుని ఆజ్ఞల చొప్పున నీతిమంతులుగా నడిచారు. ఎంతవరకు? వృద్ధాప్యాన్ని వచ్చేంతవరకు. బయటపై మీకు మాట చెప్పాలి. అబియా తరగతిలో అనే పదం చూసారా? అబియా తరగతి అంటే ఏంటంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో తీయద్దులేండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు చాలామంది యాజకులు ఉంటారు. ఆ యాజకులు ఏ యాజకుడు సేవ చేయాలి, ఎలాంటి క్రమాన్ని అనుసరించాలి అని దావీదు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు ఒక క్రమాన్ని పెడతారు. 24 భాగాలు చేస్తాడు వాటిని. ఆ 24 భాగాలు చేసి ఒక్కొక్క భాగంలో 100 మంది యాజకులు ఉంటారు. ఈ 100 మంది యాజకులు అలా సంవత్సరానికి 2 వారాలు మాత్రమే సేవ చేయాలి. అర్థం కాలేదేమో? 1000 మంది ఉంటారు. ఆ 1000 మందిలో సంవత్సరానికి 2 వారాలు మాత్రమే యాజకత్వం చేయాలి లేదా ధూపం వేయాలి. ఆ ధూపం వేసే అవకాశం రావాలంటే చిన్న విషయం కాదు, జీవితంలో ఒక్కసారి వస్తుంది. అది ఎవరికి వస్తుందో తెలియదు. ఏది? ఆ యాజకత్వం ధూపం వేసే అవకాశం. అది చీటీల చొప్పున వేస్తారు. ఆ చీటీల చొప్పున క్రమాన్ని పొందుకొని జకరియా అనే వ్యక్తి దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ ధూపం వేస్తున్నాడంటే, అంత క్రమాన్ని ఫాలో అవుతున్నాడంటే ఆలోచించండి. ఏం ఆలోచించాలంటే, జనరల్గా జకరియా ప్లేస్లో మనం ఉంటే సకలమైన ఆజ్ఞల చొప్పున యవ్వన కాలం నుంచి దేవుని వాక్యానుసారంగా బతుకుతున్నప్పుడు మనకు దేవుడు ఏదైనా కొదవ చేశాడు అనుకో, దేవుడు మనం అనుకున్నది ఇవ్వలేదు అనుకో, పరిచయం మానేస్తాం, మందిరం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, వాక్యం చదవడం మానేస్తాం. ఒప్పుకోరా? మీరు చిన్నప్పటి నుంచి భక్తి పరులండి, చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నారండి, మారుమనసు పొందారు, బాప్తిజం తీసుకున్నారు, పవిత్రంగా బతుకుతున్నారు, ప్రభు శరీర రక్తంలో పాల్పు పొందుతున్నారు, మందిరంలో పరిచయం చేస్తున్నారు, మస్టర్కి సహకరిస్తున్నారు. చుట్టుపక్కల ఎక్కడ ఏం జరిగినా దేవుని కొరకు, మందిరం కొరకు, సంఘస్థుల కొరకు, విశ్వాసుల కొరకు, సార్వత్రిక సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారు. అయితే మీ కుటుంబంలో దేవుడు మీరు కోరుకున్న గర్భఫలాన్ని ఇవ్వలేదు. ఏం చేస్తారు? ఇసాకన్నా ఏముందన్నా, నెక్స్ట్ బంధువులకు చుట్టాలకు ఫోన్ కొట్టడం, ఎక్కడ తాయిత్తులు మంత్రాలు కడతారా, బిల్లలు కడతారా, దేవుని వదిలిపెట్టి లేదంటే ఇంకో చోటికి వెళ్దామా, ఆలోచనలు వస్తాయి రావా? ఏం రావా? గొప్పలు అయితే మీరు సూపర్, మీరు అసలు అయితే మామూలు వాళ్ళు కాదు. మీరు మీ గురించి కూడా రాయాలడా బైబిల్లోగా? లేరా? బయటికి వెళ్ళిపోయారా? అంతెందుకన్నా, 1000 రూపాయలు వ్యాపారం లేదా, ఆ రోజు ఆదివారం కూలి ఇచ్చాం రా అంటారా, మందిరం మానేసి లేరా? లేరా? మరి ఉన్నారు కాబట్టే కదా ఈరోజు మొదటి రోజు చక్కగా నిండిపోయింది మందిరం. మామూలు మిగతా రోజుల్లో అయితే ఇంత పతలా ఉండదు. సరే ఎవడో అంటారు పెళ్లి జరుగుతుంది ఫంక్షన్, సరే జనాలు ఎక్కువ అయిపోతున్నారు, ఎట్లా సార్ రసం అయిపోతుంది, సాంబార్ అయిపోతుంది, మజ్జిగ అయిపోతుంది అంటే, ఏముందిరా వేడి నీళ్ళు కాచి దాన్ని పోసి అన్నాడు. ఏంటి? వేడి నీళ్ళు కాంచేసి సాంబార్లో, రసంలో, మజ్జిగలో ఇసాకన్నా ఎలా ఉంది ఐడియా? పోసే అన్నాడు. అలా మిగతా రోజుల్లో ఎందుకు పతలా అయిపోతున్నారు? ఇప్పుడు చెప్పండి మరి.
ఇప్పుడు చెప్పండి మరి, నిజంగా ఎలిజబెత్ జకరియా బాల్యం నుంచి లేదా యవ్వన కాలం నుంచి తమ పవిత్రతను ధర్మశాస్త్ర ప్రకారం బతుకుతున్న వ్యక్తులకు ఒక లోపం వస్తే క్రమాన్ని వదిలిపెట్ల నమ్మకంగా చేసుకుంటూ పోయాడు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు గొప్ప అవకాశం దొరికింది. ఏంటి అవకాశం తెలుసా? ధూపం వేయలేదు. ఆ యూదుల సాంప్రదాయం ప్రకారం మిష్నా గ్రంథంలో అది ఎవరు పడితే వాళ్ళకి రాదు, అంటే చీటీల ప్రకారం వేస్తారు. జీవితంలో ఒక్కసారికి వస్తుంది. ఆ అవకాశం వచ్చిందనుకో అతను చాలా అదృష్టవంతుడిగా భావించి సమాజంలో చాలా మంది గౌరవించేవారు ఆ వ్యక్తిని. అలాంటి గౌరవం అతనికి దక్కిందంటే అప్పటి వరకు నింద, ఏంటా నింద, గొడ్రాలు, వీళ్ళకి పిల్లలు లేరు. కానీ ఇప్పుడు సడన్గా దేవుడు అవకాశం ఇచ్చేసరికి, ఆ క్రమాన్ని పొందుకునేసరికి విలువైన గౌరవం. మళ్ళీ చెప్తున్నా, ఆ విలువైన గౌరవం ఎప్పుడు తగ్గిందో తెలుసా? క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ధర్మశాస్త్ర ప్రకారం బతకడం ద్వారా. మధ్యలో కష్టాలు వచ్చాయి, మధ్యలో బాధలు వచ్చాయి, గొడ్రాలను నింద వచ్చింది, వదిలిపెట్ట దేవుణ్ణి. అలాగే క్రైస్తవ ఆత్మీయాత్రలో మన జీవితంలో అనుకున్నది కోరుకున్నది జరగలేదని, సాధించలేదని, అనుకున్నప్పుడు త్వరగా తీరలేదని, అనుకున్న పెళ్ళిళ్ళు జరగలేదని, అనుకున్న ఆస్తి త్వరగా రాలేదని, మనం కోరుకున్న విధంగా ఇల్లు కట్టుకోలేదని మధ్యలో దిగజారిపోయే వాళ్ళు, వెళ్ళిపోయే లేకుండా పోలేదు. 1000 రూపాయలు కూలి వస్తుందంటే సార్ మందిరాన్ని మానేసే వాళ్ళు ఉన్నారు, మందిరం గురించి ఆలోచించే మానేసే వాళ్ళు ఉన్నారు, దేవుని పరిచయం గురించి ఆలోచించడం మానేసే వాళ్ళు ఉన్నారు. ఎంత వస్తే? 1000 రూపాయలు వస్తే. మీరు నమ్మరు చెప్తే. అలాంటి క్రైస్తవులు నిజంగా నేటి క్రైస్తవ సమాజానికి ఆనాటి ఎలిజబెత్ జకరియా వలె కుటుంబాల్లో నిజంగా క్రీస్తు జన్మిస్తే, కుటుంబాల్లో నిజంగా దేవుని వాక్యం అంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. బాగుపడలేకపోవడానికి కారణం తెలుసా? దేవుని వాక్యం లేదా క్రీస్తు ఆ హృదయంలో, ఆ కుటుంబాల్లో జన్మించకపోవడం. మీరు ఎప్పుడో విషయం గమనించారా? ఒకసారి భార్య భర్త పెళ్ళిన తర్వాత భార్యను భర్త నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి. ఇందా చెప్పా, అది తెలిసిన బెంగళూరులో ఇలా అన్నారని. ఏమని? బాగా డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకో. సరే, బాగా డబ్బున్న వ్యక్తి పెళ్లి చేసుకుంటాం. ఆ వ్యక్తి నమ్మకస్తుడు కాకపోతే, ఇంకొక అమ్మాయితో తిరిగితే, ఒకవేళ తాగుడుపోతే అయితే, డ్రగ్స్కి ఎడిక్ట్ అయితే, ఓకేనా? డబ్బు ఉంది, ఓకేనా? చెప్పండి, ఇదేనా పిల్లలు నేర్పాల్సింది? లేదా మనం సరైన సమాధానం సరైన విధంగా చెప్పాల్సింది? దేవుని చిత్తం అయితే ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు అనే ఒక ఫార్ములాను చెప్పాలనుకుంటున్నా. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి. వీడియో రికార్డ్ చేసి పెడతాను. ఇక్కడ చెప్పలేదు, నా రూమ్లో రికార్డ్ చేసి చక్కగా సోషల్ మీడియాలో పెడతాను. మాకు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయినంటే మీ పిల్లలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ పంపించండి, ఓకేనా? ఫార్ములా అంటే తెలుసా? మన మ్యాథమెటిక్స్ చేసే ఫార్ములా అంటే ఆ ఫార్ములా రికార్డ్ చేద్దాం. రైట్, ఎవరసలు ప్రార్థన చేసుకోండి. రైట్, విషయానికి వెళ్ళిపోదాం. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, జకరియా ఎలిజబెత్ వలె నిజంగా గుండెల్లో వాక్యం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వదిలిపెట్టరు ఒకరినొకరు. నెంబర్ 2, ఆ కుటుంబంలో ఎన్ని అవమానాలున్నా, ఎన్ని నిందలున్నా దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవిస్తారు. అలాంటి జకరియా ఎలిజబెత్ వాళ్ళ హృదయాల్లో, వారి కుటుంబంలో వాక్యం ఉంది. సకల ధర్మశాస్త్రం చొప్పున, వాక్యం చొప్పున నడుస్తున్నారు కాబట్టి నీతిమంతులుగా ఉన్నారు. భార్యకు లోపమన్నా, భర్తకు లోపమన్నా ఒకరొకరు చక్కగా ముందుకెళ్ళగాడు. రెండో కుటుంబం మరియమ్మ, యోసేపు. మొట్టమొదటి కుటుంబం ఎలిజబెత్ జకరియా, రెండో కుటుంబం మరియా, యోసేపు. రైట్, వాక్యం త్వరగా ముగించేస్తున్నాను. 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయి మరియాకు. యేసుక్రీస్తు భూమి మీద జన్మించబోతున్నావు. మరియమ్మ దగ్గరికి దేవతతో వచ్చి గాబ్రియలు దయాపాప్తురాలా, నీకు శుభమమ్మ, నీ గర్భాన ఒక రక్షకుడు రాబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ తల్లి అన్నమాట, అయ్యా నీ మాట చొప్పున జరుగునుగాక అన్నమాట. చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ కుటుంబంలో అయితే దేవుని మాటకు వినే హృదయం ఉంటుందో, దేవుని మాటకు సమర్పించుకునే కుటుంబం అయి ఉంటుందో ఆ కుటుంబాలు బాగుంటాయి. ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. నెంబర్ 2, భర్త కూడా అదే తత్వం కలిగినవాడు. ఎవరా భర్త? యోసేపు. యోసేపు గురించి, యోసేపు యొక్క మాటలు కానీ బైబిల్ ఎక్కువ లేవు కానీ యోసేపు యొక్క పని గురించి ఉంది. అర్థం కాలేదు? అర్థమైందో? యోసేపు అంటే మరియమ్మ భర్త యోసేపు అనే వ్యక్తి యొక్క మాటలు కానీ, ప్రసంగాలు కానీ, ఆయన వాక్యం కానీ, ఆయన ప్రవచనాలు కానీ లేవు. మళ్ళీ యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను తండ్రి గారిది ఉన్నాయి. ఎవరైనా? జకరియా గారిది. కానీ యోసేపు గారి గురించి లేవు. కానీ యోసేపు గారు చేసిన పనుల గురించి ఉంది. ఏంటి ఆ పనులు? పెళ్లి కాకముందే గర్భవతి అయింది తన భార్య అయినటువంటి మరియా, తను చేసుకోబోయేటువంటి మరియమ్మ అన్న విషయం తెలిసినా కూడా వదిలిపెట్టుకోకుండా కష్టాల్లో, నిందల్లో, బాధల్లో ధైర్యంగా భార్యకు తోడున్నాడు. కాబోయే భార్యకు తోడున్నాడు. జీవితంలో అద్భుతమైన మాట చెప్పనా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వదిలిపెట్టుకోకుండా ఉండగలిగే భాగ్యస్వామి దొరికితే అంతకు మించిన ఆస్తి ఒకటి ఉండదు. అర్థం కదా? బాగా డబ్బు ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. అలాగే కట్టుకున్న భార్య ప్రేమించారు అనుకో, అలాగే కట్టుకున్న భర్త ప్రేమించారు అనుకో, ప్రైజ్ ఉండదు. ఇంకో మాట చెప్పనా? మనం ఆర్థికంగా ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కట్టుకున్న భార్య సపోర్ట్ చేసింది అనుకో, కట్టుకున్న భర్త సపోర్ట్ చేశాడు అనుకో, దాని మించిన ఆనందం ఉండదు.
ఇకేనా అర్థందా? నిందల్లో అవమానంలో 10 మంది నిందిస్తున్నప్పుడు, 10 మంది అవమానిస్తున్నప్పుడు కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య నమ్మి భుజం తట్టి ధైర్యపరిచి బలపరిచింది అనుకో, అంతకు మించిన ఆనందం కోటంలో. ఇలాంటి వ్యక్తులు దొరకాలంటే చాలా కష్టం. ఏం చెప్తున్నా మీకేమైనా అర్థం చెప్పేది? మరియా యోసేపు 16 సంవత్సరాలు 19 సంవత్సరాల అమ్మాయి తన ప్రార్థనలో, తన వాక్యం చదువుతున్నప్పుడు, తన ప్రార్థన చేస్తున్నప్పుడు, తన ప్రవచనం చెప్తున్నప్పుడు, తన మాటల్లో, తన ప్రవర్తనలో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత ఆత్మీయమైన మెచ్యూరిటీ ఎలా వచ్చింది? ఎవరికి? మరియా. చూపిస్తుంది చూడండి. ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయం తీస్తారా? ఒక పేజీ తిప్పుతారా? లూకాసు వార్త 46వ వచనం. 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా ఎవరమ్మా? అప్పుడు మరియా ఇట్లా అనిందంట. చూడండి ఏమంటుందో మరియా. నా ప్రాణము నా ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. ఈ మాట నాకు చాలా ఇష్టం. తలవాగెత్తరా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. ఈ మాట నాకు చాలా చాలా ఇష్టం. చాలా అద్భుతమైన మాట. ఏంటి ఆ మాట అంతా? యవ్వన కాలంలో ఉన్నటువంటి మరియమ్మకు తన ఆత్మ, తన జీవితం ఎవరిలో ఆనందాన్ని ఎత్తుకుంటుంది తెలుసా? దేవునిలో. ఇది ఒక అద్భుతమైన మాట. ఎందుకు ఈ అద్భుతమైన మాట అంటే, ఏ కుటుంబం అయితే దేవునిలో ఆనందాన్ని ఎత్తుకుంటుందో, ఏ భర్త ఏ భార్య అయితే దేవునిలో ఆనందాన్ని ఎత్తుకుంటారో, వారు లోకంలో పాపంలో పడిపోయే అవకాశం చాలా తక్కువ. పడిపోకుండా దేవుడు కాపాడతాడు. మీకేమైనా అర్థం చెప్పేది? సో మరియమ్మ 19 ఏళ్ళ 18 ఏళ్ళ 16 17 ఏళ్ళ అమ్మాయి తన జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని దేవునిలో ఎత్తుకుంటుందంటే, అలా మరియా, అలా యోసేపు తమ కుటుంబంలో దేవునిలో ఆనందాన్ని ఎత్తుకునే కుటుంబంలో నిజంగా క్రీస్తు జన్మిస్తే పాపం చేయగలుగుతారా? ఇతరులు మోసం చేసి బతుకుతారా? ఇతరులు మోసం చేసి అన్యాయం చేసి దోచుకుంటారా? లంచాలు తీసుకుంటారా? మోసాలు చేస్తారా? చేయరు. ఆ కుటుంబాలు బాగుంటాయి. ఇలా క్యారెక్టర్ని కాపాడుకుంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుని భయపడి దేవునిలో ఆనందాన్ని వెతుకునేటువంటి భర్త దొరికారనుకో, దేవునిలో ఆనందాన్ని వెతుకునే భార్య దొరికిందనుకో, ఆ కుటుంబం బాగుంటుంది. వారికి పుట్టిన పిల్లలు బాగుంటారు. వారి చుట్టుపక్కల సమాజం ప్రభావితం చేస్తారు. దేవునికి, దేశానికి దీవెనకరంగా, మాదిరికరంగా బతుకుతారు. చివరిగా మాట చెప్పి ముగిచ్చేస్తాను. అది హ్యాపీటిస్ దీవులు. ఆ దీవుల్లో పూర్య గుడిసెలో బతుకుతున్నటువంటి 2 వృద్ధాప్యానికి వచ్చిన తల్లులు ఉంటారు. అక్కాచెల్లెలు. వాళ్ళిద్దరు అక్కాచెల్లెలు. అయితే వాళ్ళ హృదయాల్లో క్రీస్తు పట్ల ప్రేమ, క్రీస్తు పట్ల అద్భుతమైనటువంటి సమర్పణ కలిగిన వ్యక్తులు. అయితే వాళ్ళు వికలాంగులు. ఒక తల్లికి సరిగా కళ్ళు కనపడం, వయసు పెరిగిన తర్వాత కళ్ళకు శుక్లం రావడం, నరాల దెబ్బతినడం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం జరుగుతుంది కదా. జరుగుతుంది. అయితే ఇంకొక గూని అంటే ఇలా ఉంటుంది. ఇంకొక ఆమెకు కళ్ళు సరిగ్గా కనిపించవు. సో దూరంగా నడవలేరు, ఎక్కడికి వెళ్ళారు. ఒక మామూలు చిన్న గృహంలో ఉంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అక్కాచెల్లి లేదు. అయితే వాళ్ళ కుటుంబం పెద్దది, బాగా డబ్బున్న వాళ్ళే. కానీ వాళ్ళ హృదయంలో క్రీస్తు జన్మించడం ద్వారా, అనగా వాళ్ళ హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉండడం ద్వారా, ఆ దీవుల కొరకు, అనగా ఆ చుట్టుపక్కల హైబ్రిడైజ్ దీవుల కొరకు, ఆ గ్రామాల కొరకు ప్రార్థన చేసేవారు. ఎందుకు ప్రార్థన చేసేవారంటే, ఆ దీవుల్లో అప్పుడు చేపలు వేటాడి ఆ చేపలతో వచ్చినటువంటి డబ్బును ఆ గ్రామంలోనే అద్భుతంగా సంపాదిస్తూ తాగుడుకు, వ్యభిచారానికి బాగా బానిసైపోయి, తాగుబోతుతనానికి అలవాటైపోయి, పాపానికి విచ్చలవిడితనానికి అలవాటైపోయిన దీవులవి. అవి చూసినటువంటి వీళ్లకు బాధేసేది. ఎందుకు? కుటుంబాల్లో ఇలా కలహాలతో, తాగుడుబోతుతనంతో అంటే సంతోషం ఉంటారు చెప్పండి? ఓ తల్లి అంటాంటది, సాయంత్రం అయ్యేసరికి భయం వచ్చేదన్న. ఎందుకు మా అంటే, సాయంత్రం అయ్యేసరికి ఏ రైన్లో వచ్చారో మా భర్త తెలియదని. సాయంత్రం పూలి చేతులు పడింది అనుకో, చక్కగా రాడు ఇంటికి. తాగాడు అనుకో, గుండెల్లో భయం ఉంటుంది. ఎందుకు భయం? కొట్టాడు పోయింది. తాగినాడు అనుకో, కొంతమంది తాగినాడు అనుకో సైలెంట్గా వచ్చి పడుకుంటారు. కొంతమంది తాగుబోతులు రకాలు ఉంటారు. తెలుసా? ఎందుకు తెలుసా? నీ కూడా బాగా మాకు తెలుసా, అమ్మాయికి ఇట్టి నీకు చెప్తాంటారా? తాగుబోతుల్లో రకాలు ఉంటారు. తాగినారు అనుకో సైలెంట్గా వచ్చుకుంటారు. పెళ్లి చూపులు అడిగేటప్పుడు ఇలా అడుగుతారంట కొంతమంది. బాగా డబ్బు ఉంది అనుకో, తాగుతాడండి అంటే తాగితే సైలెంట్గా పడుకుంటాడా, ఏమైనా గొడవ పడతాడా? సైలెంట్ పడుకుంటే ఓకే అడ్జస్ట్ అయిపోతాం. గొడవ పడతాం కొంచెం కష్టం. అర్థం కదా? అలా తాగుబోతులు రకాలు ఉంటారు అనమాట. తాగినారు అనుకో సైలెంట్గా వచ్చి పడుకుంటారు. ఎవరితో మాట్లాడరు, డోంట్ డిస్టర్బ్ అని. కొంతమంది తాగినారు అనుకో 4 వీధులు వినపడేటట్టు వచ్చారు గట్టిగా. ఆ పక్క ఒక ఆయన ఉండే, ఇప్పుడు వెళ్ళే. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ మన కాలనీకి ఆ పక్క ఒక ఏరియా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆడ ఒక ఆయన ఉండే. ఆయన గట్టిగట్టి లోగో అని ఆయన గట్టిగట్టి సౌండ్ వినపడతానంటే ఆయన తాగిన అర్థం. రాత్రి 1 గంట 2 వరకు రోడ్లు అడగ కనపడాడు. నమస్తే బాస్ మోనం అంటాడు. తాగలేదనుకో, నేను నమ్ముతారన్నమరా, తాగలేదనుకో ఆయనంత మంచోడు, అంత సౌమ్యుడు. కొట్టామనుకో చెంప, ఎందుకు కొట్టారు అంటే చేతులు నవ్వాడు, నువ్వు ఈయన కూడా కొట్టయితే అంటాడు. అంటే అంత సౌమ్యుడు అనమాట. నిత్యం చీమ చిటిక్కన్నా కూడా అపకారం చేయడు, అంత మంచోడు. మీరు నమ్మరు చెప్తే సైలెంట్గా ఉంటాడు, అస్సలు పట్టించుకోడు. ఆడ కొంపలు కొల్లేరేపు కొట్టుకోపోతానో కూడా పట్టించుకోడు. అంటే అంత మంచోడు. అసలు ఎవరి జోలికి వెళ్ళాడు. ఎప్పుడు తాగకపోతే. తాగినాడు అనుకో
ఇంకా ఆ రోజు ప్రపంచం మూగం అవుతాయి. అంటే అంత గట్టి కడతాడు, 4 సందులు 5 సందులు. ఒకవేళ పొరపాటు రాత్రి నిద్రపెట్టి 10-11 అరుచాడు కదా, ఎందుకు అట్లా వచ్చావు, బుద్ధి లేదని గట్ట, ఎవరు రావడా, రా బయటికి నువ్వు, ఎందుకు లే అరుపులు అని చెప్పి అప్పుడు ఇళ్లలో కడుకుంటాడు. మళ్ళీ పొద్దున్న లేస్తానే, పొద్దున అయిపోతుంది కదా, మొత్తం దిగుతుంది కదా, తిరిగిన తర్వాత సైలెంట్ పోతాడు. ఏమి రాత్రి అంత అరిచిన అంట చేసిన అంటే, అంత అరిచినాడా, క్షమించున్నా, ఏమనుకోకో, నాకు తెలీదు, అయ్యో పిల్లలు పడుకున్నారు రాత్రి, ఇంకోసారి అలా చేయలేను అంటాడు. అంత సోముడు. ఈగలా కోపం ఉంటుంది కదా, పొద్దునే కొట్టాలి విన్నాను అంతగా. కానీ ఆయన చూసామనుకో, ఆయన ఫేస్ చూసామనుకో కొట్టబుద్ధి కాదు. ఎందుకు తెలుసా, అంత సౌమ్యంగా ఉంటాడు. ఏం చెప్తున్నానంటే, ఇలా పచ్చి తాగుబోతుల కుటుంబాల్లో ఉంటే సమాధానం ఉంటుందా అనే ప్రశ్న. ఉంటుందామా? ఉంటుందా? ఉండదు. వ్యభిచారం చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకున్న కుటుంబాల్లో సమాధానం ఉంటుందా? ఒక ఆయన ఒక మాట అంటే, ఒకప్పుడు 100 ఏళ్ల కిందట ప్రపంచం చాలా బాగుండేదని. 100 ఏళ్ళు అవసరం 50 ఏళ్ల కిందట. ఎందుకంటారా, అప్పుడు సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, మొబైల్ ఫోన్ లేవు. కట్టుకున్న భర్తతోనే సచ్చినట్టు కాపురం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ ముహూర్తాన్ని సెల్ ఫోన్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు వచ్చాయో తెలియదు. కానీ నిత్యం చెప్తున్నా, కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి మొబైల్ ఫోన్సే కారణం. ఏదర్థం చెప్తున్నా, మొబైల్ ఫోన్సే కారణం. నేను మామూలుగా మా ఫ్రెండ్స్ మా డిస్కషన్ వచ్చినప్పుడు, కుటుంబం ఎలా ఉండాలంటే, రాత్రి పడుకునేటప్పుడు ఏ అనుమానం లేకుండా భర్త ఫోను భార్య చేయకూడదు, భార్య ఫోను భర్త చెక్ చేయకూడదు. అలా చెక్ చేయకోకుండా పడుకునే, ప్రశాంతంగా ఏ అనుమానాలు, ఏ భయాలు లేకుండా నిష్పక్షపాతంగా ప్రశాంతంగా పడుకునే కుటుంబం కావాలి. అలా కుటుంబం లేకపోతే పెళ్లి చేసుకోకుండా గమ్మున ఉండడం మేలు. అర్థం కదా? చెక్ చేస్తారా? ఎందుకు విషయం చెప్తున్నానంటే, నిజం చెప్తున్నా, మొబైల్ ఫోన్స్ లేని కాలాలు చూడండి, మన తాతలు ముత్తాతల కాలం చూడండి, అప్పుడు ప్రపంచం వేరు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో డీపీ పెట్టింది. ఆ అమ్మాయి ఫోటో డీపీ పెట్టింది. అప్పుడు దాకా దేవుడు డీపీ పట్టింది అనమాట. అప్పుడు దాకా దేవుడు డీపీ పెట్టింది. ఆ దేవుడు డీపీ పెట్టింటే పెద్దగా ఫాలోవర్ రాలే. ఒక 50, 60, 70, 100, 120 ఎంత వచ్చాయి. 10 నవ్వుతారు ఇప్పుడు ఆటలు. ఆ అమ్మాయి ఫోటో డీపీ పెట్టిందంటే మీరు నమ్ముతారండి, రోజుకు 100 ఫాలోవర్లు. ఏమంటారు, రోజుకు 100. ఎవరు తెలుసా మళ్ళా? అబ్బాయిలే. 2 వారాలు 1000 మంది ఫాలోవర్లు దాటిపోయారు. 2 వారాలు కూడా కాలే, ఒక వారం దాటిపోయింది అంతే. వారం దాటింది, 1000 ఫాలోవర్ రిక్వెస్ట్ వచ్చాయి. 1000. నేను అది చూసి అనుకున్నా, ఓరే నేను కష్టపడి కింద మీద పడి రాత్రి మొదలు మేలుకొని వాకింగ్ చెప్తాను కూడా రాలేదు. ఒక అమ్మాయి ఫోటో పెట్టిన దానికి ఇంత కరువులో ఉన్నారా, ఇంత దరిద్రతలో ఉన్నారు, ఏంటారు బాబు ఇది అనిపించింది. సో ఒక అమ్మాయి ఫోటో పెట్టిన దానికి ఒక్క వారానికి 1000 మంది ఫాలోవర్ రిక్వెస్ట్ వచ్చాయండి. 1000 మంది ఫాలోవర్ రిక్వెస్ట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకున్న భర్తన్నాడు అనుకో, ఏంటి వారం లోపల ఇంతమంది ఫాలోవర్లు వచ్చారు, ఏంది నీ కథ అన్నాడు అనుకో, వాడు మంచోడైతే పర్వాలే. మీకేమైనా అర్థమవుతుందా? ఏం చెప్పి ప్యాక్ చేసినాయంటే, ఒకప్పుడు కుటుంబాలు వేరండి, ఇప్పుడు కుటుంబాలు వేరు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, ఒకప్పుడు సెల్ ఫోన్ లేవు, ఈరోజు సెల్ ఫోన్ వచ్చి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఎందుకు విషయం చెప్తున్నానంటే, అలా కుటుంబాలు ఈరోజు చాలా మంది యవ్వన కాలంలోనే విడాకులు తీసుకొని జీవితాలు చల్లా చెదరైపోతున్న వాళ్ళు. త్రాగుడుకు, అనుమానాలకు, భయాలకు, నిందలకు నరకం అండి. గడిచిన కాలంలో ఎందుకో నాకు తెలియదు కానీ ఒక సంఘటన అనిపిస్తుంది. పొరపాటున తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకొని కొంప కొల్లేరే దానికంటే చేసుకోకుండా గమ్ము ఉండడం మీద. అర్థం కదా? బాధిస్తుందా ఇదా? అలా హైబ్రిడిస్ దిగుల్లో 2 తల్లులకు బాధిస్తుంది. అరే త్రాగుడుకు, వ్యభిచారానికి బానిసలైపోతున్నారే అని రాత్రిపూట వారానికి 2 రోజులు తీర్మానం చేసుకొని, రాత్రి 1 గంట వరకు 2 వరకు అక్క చెల్లెలు 2 ప్రార్థన చేసేవారు. ఆ దేశం కొరకు, ఆ దీవుల కొరకు ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేస్తూ అద్భుతంగా మా దీవులు లేదా మా గ్రామాలు రక్షింపబడాలి ప్రభువా, నీ ప్రేమతో నింపబడాలి ప్రభువా, నీ ప్రేమే, నీ వాక్యమే ఈ దేశాన్ని, ఈ దీవులను, ఈ గ్రామాలను కడుతుంది అని భారంతో ప్రార్థన చేశారు ఆ వృద్ధాప్యం కలిగిన. అలా ప్రార్థన చేస్తుంటే 3 నెలలు గడిచింది, 4 నెలలు గడిచింది, 5 నెలలు గడిచింది, 6 నెలలు గడిచింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ వృద్ధశీలు చెప్పారు, ఆ పాస్టర్ గారు మన గ్రామంలో సువార్త కుడికలు పెడతాం, సువార్త కుడికలు పెట్టి ప్రజలను రాత్రి అయ్యేసరికి, సాయంత్రం అయ్యేసరికి తాగి ఫుల్గా పడుకుంటారు కదా, ఆ కాలంలో చక్కగా కూర్చుంటారు కదా, అరుగుల మీద కూర్చొని దేవుని సువార్త ప్రకటిద్దాం. ఆ దేవుని సువార్తను విని, దేవుని వాక్యాన్ని విని కుటుంబాలు మార్చబడతాయి అని ఈ 2 తల్లులు చెప్తే ఆ పాస్టర్ గారు అంతగా పట్టించుకున్నాడు గారు. ఎందుకంటే ఆయనకంతా ఏమంటారు, ఆ మంట, దేవుని పట్ల ఆ ప్రేమ, ఆ కసి లేదు. కానీ వీళ్ళకి బాధ వేసేది. పాస్టర్ గారు పట్టించుకోవట్లే, ఏం తెలియదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు, ప్రభువా మా గ్రామాలు, మా దీవులు రక్షించు ప్రభువా అని భారంగా ప్రార్థన చేస్తుంటే, మరొక దేశంలో, మరొక ప్రాంతంలో సువార్త నిమిత్తం బయలుదేరుతున్నటువంటి దైవజనుడు హృదయంలో ప్రేరణను పుట్టింది. ఆయన పేరు డక్కన్ క్యాంబెల్.
ఆ డక్కన్ క్యాంబెల్కు దేవుడు ప్రేరేపించాడు, నాయన డక్కన్ క్యాంబెల్, నువ్వు ఇప్పుడు వేరే ప్రాంతానికి వాక్యానికి వెళ్తున్నావు, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి దేవుడు హృదయంలో ప్రేరేపణ పుట్టిస్తే ఆయన ఆ మీటింగ్స్ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి ఆ మీటింగ్స్కి వెళ్ళాడు. ఆ హైప్రటిస్ దీవులకి వెళ్ళాడు. దీవులకి వెళ్ళి అక్కడికి వెళ్తానే ఆ హైప్రటిస్ దీవుల్లో అప్పటికి ఆ ఇద్దరు స్త్రీలు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమకూర్చాడు. అయ్యా, రేపు 3 రోజులు మనం మీటింగ్ పెట్టుకుపోతున్నాం, వచ్చే వారంలో ఆ 3 రోజులు తప్పకుండా రావాలని. అందరూ ప్రజలందరూ వచ్చారు. మరి ప్రసంగికుడు ఎవరు తెలియదు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు చెప్తా అన్నాడు అని చెప్పేసి వీళ్ళు కూటాలు అయితే ఏర్పాటు చేశారు. నిజంగానే వీళ్ళు అనుకున్నట్టుగానే కోరుకున్నట్టుగానే దేవుడు ఆ రోజు చక్కగా ఆ డక్కన్ క్యాంబెల్ అనే దైవజుడు నా ప్రాంతాన్ని నడిపించాడు. నడిపించిన తర్వాత వాక్య ప్రదర్శన మొదలు పెట్టాడు. ఎవరు? డక్కన్ క్యాంబెల్. మొదటి రోజు జరిగింది మీటింగ్, ఏం అనిపిలా, సవిసారం ఏం లేదు. మొదటి రోజు ఏమనిపిలా. మీటింగ్ అయిపోయిన తర్వాత అడిగారు ఆ తల్లులు, పాస్టర్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటంటే నా పరిస్థితి అండి, ఇదండి. చెప్పిన తర్వాత పాస్టర్ గారు చెప్పాడు, నాకు ఇలా దేవుడు ప్రేరేపించడం అంటే మేము ప్రార్థన చేశామండి. గతించిన కొన్ని నెలలుగా మా దేశం కొరకు, మా ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి నడిపించారు. అయితే మరి ఏంటమ్మా దేవుని ప్రభావం కానీ దేవుని ప్రసన్నత కానీ ఏమనిపించాలా, నేనేమైనా తప్పు చేశానా, ఈరోజు ఎందుకు దేవుడు సరిగా వాడుకోలేదు, ఏం అనిపించట్లేదు, ఈ మొదటి రోజు సవిసారం లేకుండా జరిగిపోయింది అని బాధపడ్డాడు. అప్పుడు ఆ ఉద్దరశీలు అన్నారు, పాస్టర్ గారు భయపడకండి, విశ్వాసాన్ని కోల్పోకండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేద్దాం అని ఆ రోజు రాత్రి మళ్ళీ మోకాలేసి ప్రార్థన చేశారు ఆ ఉద్దరశీలు ఇద్దరు. రెండో రోజుగా వచ్చింది ఉద్దరశీలు, ప్రభువా మా దేశంలో లేదా మా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ దీవుల్లో వ్యభిచారంతో కుటుంబాలు పాడైపోతున్నాయి, అనుమానంతో, వ్యభిచారంతో, త్రాగుడుతో పాడైపోతున్నాయి, కుటుంబాలు బాగు చేయనైనా. బాగు చెయ్యాలంటే నిందాక చెప్పా, ఏముండాలి? గుండెల్లో వాక్ ఉండాలి, దేవుడు ఉండాలి. ఆ దేవుడు ఉండాలంటే వాక్యం వరకు ఉండాలి అని ప్రార్థన చేశారు. రెండో రోజు కావాల్సింది. రెండో రోజు మీటింగ్ ప్రారంభమైంది. వాక్యం ప్రకటించడం మొదలు పెట్టాడు. వాక్యం ప్రకటించి ముగింపు వస్తున్నప్పుడు కూర్చున్న తాగుడుపోతులు లేదా కూర్చున్న వ్యక్తులు భయంకరంగా వలవల ఏడవడం మొదలుపెట్టారు. పశ్చాత్తాపడం మొదలుపెట్టారు. అప్పుడు దాకా భయంకరమైన క్రూరుడు వాళ్ళ భార్య మీటింగ్లో కూర్చొని అలా రెండో రోజు గడిచింది. రెండో రోజు అద్భుతంగా గడిచిన అందరూ చాలా మంది పశ్చాత్తాపంతో, బాధతో, ఒక తెలియని ఆనందంతో, తెలియని సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనేకులు చెప్పారు, అబ్బా మొన్న ఒక ఆయన వచ్చాడండి, పాస్టర్ గారు ఏం చెప్పాడండి, వాక్యం అద్భుతంగా జరిగింది, బాగా జరిగింది అని చెప్తానే మూడో రోజుగా ఎక్కువ మంది వచ్చారు. వస్తానే వాళ్ళు చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో ఒక ఆమె వచ్చింది, మీ భర్తలు, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం అల్లాడిపోతున్న వారు దేవుని దగ్గర రండి, ప్రయాసపడుతున్న భారం వస్తు సమస్య వెళ్ళారా ఆయన దగ్గర రండి అని సేవకుడు వాక్యం ప్రకటిస్తుంటే ఒక తల్లి ఏడుస్తుంది. ఆ తల్లి భర్త ఫుల్ తాగి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర ఎవరు లేరు, భార్య లేదు. ఎక్కడికి వెళ్ళింది ఇది? అప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, నా భార్య ఎక్కడికి వెళ్ళింది, నా భాగ్యశ్రీ ఎక్కడికి వెళ్ళింది అంటాడా? తాగినోడు ఫుల్ ఇంటి దగ్గర భార్య లేదనుకో ఎలా ఫీల్ అవుతాడు? పుచ్చకోపంతో వెళ్ళాడు. నీ పక్కింటోడు వీడియో చెప్పారు, అయ్యా నీ భార్య ఆడికి వెళ్ళింది మీటింగ్స్ అంటారా, వెళ్ళాడు కోపంతో. ఎవడోడు మీటింగ్ అని వాక్యం చెప్పి అది దాన్ని సేవకుడి మీద అరుద్దామని వచ్చాడు. ఇలా వాక్యం వినపడుతుంది కాసేపు ఆడ ఆగి అంత గట్టిగా ఆయన వాక్యం చెప్తుంటే ఆ మీటింగ్ చివరి నిలబడి విన్నాడు 2 మాటలు, 10 నిమిషాలు విన్నాడు, 10 నిమిషాలు విన్నాడు అంతే. సేవకుని తిడదాము, భార్యను కొడదాము, ఎందుకు వెళ్ళావే పనికి మళ్ళదానని తిడదాము వచ్చినటువంటి భర్త వరకెత్తుకుంటూ వచ్చి వరకు బలబల ఏడుస్తున్నాడు. ఆ ఏడుపులు విని వెనకుల మళ్ళీ అలా చూశారు. చూస్తానేమ్మా పలానా మీ భర్త ఆడ ఏడుతున్నాడు, మా ఏమైంది అని వచ్చి ఆ తల్లి వెళ్ళింది. వెళ్తానే అక్కడ మీటింగ్లోనే భర్త 2 కాళ్ళు భార్య పట్టుకొని, నన్ను క్షమించు, ఇన్నాళ్ళు నేను బాధ పెట్టాను, ఇన్నాళ్ళు నేను దుఃఖ పెట్టాను, ఇన్నాళ్ళు నేను బాధ పెట్టాను అని మనస్సాక్షి దోషారోపణ చేసిన వాడే ఆ క్షణము అక్కడే అందరి ముందు భయంకరంగా ఏడ్చి భార్య క్షమాపణ అడిగి ఆ భార్య భర్త ఇద్దరు ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడి క్షమించి, ప్రభువా నా భర్తను మార్చు. ఆ క్షణం దేవుని సంఘంలో దేవుని మధురలు అంటూ కట్టబడి ప్రతి వారం ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆ కుటుంబంలో దేవుడు మారు మనసులు ఇచ్చి ఆ కుటుంబాన్ని రక్షించాడు. ఇప్పుడు ఆ భర్త తిరిగి తాగుతాడా? ఇప్పుడు ఆ తిరిగి మళ్ళీ కుటుంబంలో అసమాధానం వస్తుందంటారా? ఇక్కడ వచ్చిన దాన్ని ఎదుర్కొనే ధైర్యం, శక్తి ఆ కుటుంబం అనుకుంటారు. కారణం ఏంటో తెలుసా? ఆ కుటుంబంలో దేవుడు ఆ గ్రామాల్లో ఆ దీవులను గొప్ప ఉద్యమంతో నింపిన దైవజనుడు. అలాంటి ఉద్యమం కావాలని ప్రార్థన చేసిన ఆ వృద్ధ స్త్రీలు ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉంటాడే, ఆ ట్రంప్ వాళ్ళ అమ్మ సైడ్ బంధువులు. అర్థమైందా? అంత గొప్ప ఉద్యమం. ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, దేశాలు బాగుండాలంటే, కుటుంబాలు బాగుండాలంటే మన గుండెల్లో ఈ వాక్యం ఉండాలి. ఏ యవనస్తుడి గుండెల్లో అయితే వాక్యం ఉంటుందో, ఏ యవనస్తుడు, ఏ భార్య హృదయంలో, ఏ భర్త హృదయంలో, ఏ పిల్లల హృదయంలో ఈ వాక్యం ఉంటుందో ఆ కుటుంబం బాగుంటుంది. నిజం చెప్తాను, వాక్యం చదవండి, వాక్యానికి వెలిగివ్వండి. ఆ వాక్యమే క్రీస్తు. ఆ క్రీస్తే నిజంగా మన హృదయంలో జన్మిస్తే, నిజంగా క్రీస్తు మనలో ఉంటే కనుక అద్భుతం. అదే అంటుంది మరియమ్మ. ఏమని? నా ఆత్మ నా దేవుని యందు ఆనందించున్నదే. ఏ మరియమ్మ ఎవరి దగ్గర ఆనందం దొరకలేదా? అదే ఇప్పుడు అడగండి, ఏమ్మా నీ బాయ్ ఫ్రెండ్ ఏడాది ఆనందం అంటే, మా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడెప్పుడు మెసేజ్ పెడతాడా, నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడెప్పుడు మెసేజ్ పెడతానా? ఆనందం అందులో ఎత్తుకుంటారు. సినిమాల్లో, సీరియల్లో, లోకంలో, సమాజంలో, పబ్బుల్లో, డ్యాన్సుల్లో ఆనందాన్ని ఎత్తుకునే లేరా?
నేటి మన క్రైస్తవులు కూడా క్రిస్మస్లో ఏమిరా బాబు క్రిస్మస్ అంత ఆనందంగా సంతోషంగా డెకరేషన్ చేస్తున్నాం అంటే, డెకరేషన్ చేస్తున్నప్పుడన్నా, రాత్రి కేరళ పార్టీలో తిరుగుతున్నప్పుడన్నా, ఏ పార్టీ? కేరళ పార్టీ. కేరళ పార్టీ తిరుగుతున్నప్పుడు కంచెలు కొట్టుకొని క్రిస్మస్ సర్టిఫికేషన్ ఎగురుతుంటన్నా, అబ్బా ఏం ఎంజాయ్ ఉంటుందిలే. అవునా? అదే ఎంజాయ్. అది కాదు, నా ఎంజాయ్ ఏంటో తెలుసా? 4 గోడల మధ్య ప్రభు సన్నిధిలో వాక్యం చదువుతున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, నా హృదయం ఆయన సన్నిధిలో నీళ్ళ వల్లే కుమ్మరిస్తున్నప్పుడు మళ్ళీ ఉంటుంది. అది అర్థమైందేమన్నా? ఈ అనుభవం ఉన్నది అర్థమవుతుంది. ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో నీళ్ళ వల్లే నా హృదయాన్ని కుమ్మరిస్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో ఎవడు వీలైన ఆనందం ఉంటుంది. డెకరేషన్ చేయొద్దండి, పరిచర్య చేయొద్దని అంటలో సుమా. పరిచర్యలో కంటే కూడా డెకరేషన్ చేసేటప్పుడు, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఎగిరి గంతులేసి అందులో ఆనందాన్ని ఎత్తుకునే దానికంటే కూడా 4 గోడల మధ్య ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రభువాన్ని పరిశుద్ధంగా బతకాలి, పవిత్రంగా బతకాలి, నువ్వు నా పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని నేను నివర్తించాలి, నాకు శక్తినిమ్ము, బలాన్నిమ్ము, పవిత్రంగా బతకడానికి కృపనిమ్ము అని రోధిస్తూ ఆయన సన్నిధిలో కన్నీళ్లతో పాదాలు తడుపుతావే, అప్పుడు ఉంటుంది ఆనందం. ఆనందం చాలా బాగుంటుంది. అది అలాంటి ఆనందం కొరకు ఎతికే యవనస్తులు కావాలి, అలాంటి కృప కావాలి, అలాంటి కుటుంబాలు నిలబడాలి. ఆ కుటుంబాలు కావాలంటే వాక్యం ఉండాలి. అలాంటి హృదయాల్లో క్రీస్తు జన్మించాలి. క్రీస్తు జన్మిస్తేనే దేశాలు బాగుంటాయి. తప్పు చేయడానికి భయపడతాం, దేవుడు చూస్తున్నా భయపడతాం, భయభక్తులు కలిగిపోతాం. ఒప్పుకుంటారు కదా? ఇప్పుడు చెప్పండి అన్నా, నిజమైన బాగా చెప్పింది. మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భర్తలో దేవుడు జన్మించి భార్యలో దేవుడు జన్మించిపోయినా, అనగా భర్తలో వాక్యం అండి భార్యలో వాక్యం లేకపోయినా, భార్యలో వాక్యం అండి భర్తలో వాక్యం లేకపోయినా చాలా పెద్ద గొడవలు ఉంటాయి, పెద్ద పోరాటాలు ఉంటాయి, పెద్ద కన్నీరు లోయ ఉంటుంది. నిజం చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. ఎందుకు మాట చెప్తాను? భర్తలో వాక్యం ఉందనుకో, భార్య చెప్పిన మాట అంటారు, గయ్యాలు కానుంది అంటారు. ఒకవేళ భార్యలో వాక్యం ఉందనుకో, భర్త చెప్పిన మాట అంటారు. ఇద్దరిలో వాక్యం ఉండి ఇద్దరిలో దేవుడి పట్ల ప్రేమ ఉంటే ఆ సఖ్యత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటారా? ఒక మాట చెప్తానండి. మరియాలో వాక్యం ఉంది, యోసేపులో దేవుని వాక్యం ఉంది, ఎలిజబెత్లో వాక్యం ఉంది, జకరియాలో వాక్యం ఉంది. ఉందా? ఎలిజబెత్ గొట్టాలైనప్పుడు భార్య నిందించి అవమానించి ఈరు నుంచి తరిమేశాడా? లేనిపోయిన మాట మాట్లాడా? లేదు. సకలమైన ఆజ్ఞల చొప్పున నీతిమంతులుగా బతికారు అండి. నిజంగా ఇద్దరిలో వాక్యం అంటే అర్థం చేసుకుంటారు, ఈమె ఎందుకు ఇలా ప్రవర్తించింది, నా భర్త ఎందుకు ఇలా ప్రవర్తించాడు. ఒక మాట చెప్తే సార్ అంతేందుకు, ఒక చిన్న పొరపాటున ఒక తప్పు జరిగింది అనుకో, అడక్కపోయినా వెంటనే క్షమాపణ చెప్తారు. అడగని అవసరంలే, ఏమో నువ్వు ఇలా తప్పు చేసావని నువ్వు అడగని అవసరంలే, వాళ్ళే క్షమాపణ చెప్తారు, వాళ్ళే ఏడుస్తారు, వాళ్ళే బాధపడతారు. నేను బాధపడే పలానా రోజు పలానా మాట నానండి, నన్ను క్షమించాను. ఎందుకు మనకి ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చింది? ఈరోజు ప్రార్థన చేసుకున్న వాక్యం చదువుతారు, గుర్తొస్తుంది, దాన్ని బాధపెట్టడానికి క్షమించి. అలాగే భర్త కూడా అంతే. నిజంగా భర్త దేవుని నమ్ముకొని భర్త హృదయంలో వాక్యం ఉందనుకో, ఆ వ్యక్తి భార్యను కొడతాడా? చీటికి మాటికి అంటాడా? అంటాడండి, అండు. అలా భార్య భర్త ఇద్దరిలో క్రీస్తు ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి. ప్రార్థన చేయండి. అలాగే మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు, మన చుట్టుపక్కల కుటుంబాల కొరకు, మీ భర్త కొరకు, మీ భార్యల కొరకు, పిల్లల కొరకు, ప్రభువా నా హృదయంలో నువ్వు జన్మించినట్లు, నా హృదయంలో నీ వాక్యం నింపినట్టు, నా భర్తలోను, నా భార్యలోను, నా పిల్లల్లోనూ, నా తమ్ముళ్ళలోను, అక్క చెల్లెల్లో నీ వాక్యం నింపు. నిజమైన క్రిస్మస్ అంటే హృదయంలో వాక్యం నింపబడడం. అటువంటి వాక్యాన్ని నింపే గ్రామాలు, కుటుంబాలు ఉంటే ఎంత బాగుంటుంది. అటు కృపను వాక్య ప్రభువా. ప్రార్థన చేద్దామా? హృదయపూర్వకంగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి సహాయం దయచేయండి ఆయన. కళ్ళు మూసుకుందాం, విన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగా దేశాలు, ప్రాంతాలు బాగుండాలంటే ఈ వాక్యాన్ని విని ఈ వాక్యం ధ్యానం చేసే కృప మాకు ఏమో తండ్రి. మా హృదయాల్లో క్రీస్తు జన్మించాలి, అట్టి కృపని ప్రభువా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, విత్తబడిన వాటిలో మానవాలు రోజులుగా ఫలించవచ్చు. నిజమైన క్రిస్మస్ జరగాలంటే నాయన మా హృదయాల్లో క్రీస్తు జన్మించాలి. క్రీస్తు జన్మించాలి అంటే మా హృదయాలు నీ వాక్యానికి తావు ఉండాలి. అలా వాక్యానికి తావు ఉన్న కుటుంబాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నిలబడగలుగుతారు. ఒక వ్యక్తిలో వాక్యం ఉండి మరొక వ్యక్తిలో వాక్యం లేకపోయినా అది పెద్ద పోరాటం. ఆ పోరాటాన్ని జయించగలిగే కృపనిమ్ము ప్రభువా. అలాగే మా పిల్లల హృదయాల్లో కూడా నువ్వు నీకు స్థానాన్ని ఇచ్చే కృపనిమ్ము తండ్రి. మా పిల్లల హృదయాల్లో కూడా ప్రభువా నువ్వు జన్మించు. అలాగా మా పిల్లల హృదయాల్లో కూడా వాక్యం నిలవగలిగే కృపనిమ్ము. మంచి సారవంతమైన భూమిగా, 30 అంతల 60 అంతల 100 అంతగా ఫలించే భూమిగా వారి హృదయాలు మార్చు ప్రభువా. అలాగే నా హృదయాన్ని కూడా మార్చు ప్రభువా. మరియా యొక్క ఆత్మ నీ యందు ఆనందించినట్లు నేను నీ యందు ఆనందించి నీ సన్నిధి యందు ఆనందించే కృపను, భాగ్యాన్ని ప్రసాదించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.